సార్ 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 3 సంవత్సరాలు సార్ నాకు పంట రాక ఈ సంవత్సరం సార్ పంట వచ్చింది సార్. ఈ కాయలు కొట్టినా సార్ వారానికి లెక్కిచ్చారు సార్. వచ్చాని మీ బ్యాంకుకి వచ్చి నా లెక్కంతా నేను కడతా సార్. కడతావు కదా? కడతా సార్. 10 నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే శ్రీనాథ్ అన్న ఫోన్ చేస్తాడు. రే హరి, చెప్పు శ్రీనాథ్ అన్న. ఒరే అట్టికాయలు కొడతానా? నువ్వు తొందరగా తోటకాడికి రారా. ఈ రోజుకి వచ్చారా? ఈ రోజు కొడతానా? సరే వచ్చాను అన్న. తొందరగా రారా, తోటకాడికి రారా. రా. ఏ కులాయప్ప యాడికి పోతాండావు? మన శ్రీనాథ్ అర చెట్లు పెట్టినాడు కదా, ఫస్ట్ కోత ఈ రోజే కోతానంట, తోటకాడికి రాని ఫోన్ చేసింటే పోతానా. సరే పో. సరే కులాయప్ప. శ్రీనాథ్ గారి బుద్ధి కాయలు కొడుతున్నాడు. బ్యాంకే వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు కట్టలేదు, ఫోన్ చేసి పుల్ల పెడదాం. సార్ మేనేజర్ సార్. మేనేజర్ బిజీగా ఉన్నాడు, నేను ఎంప్లాయీని మాట్లాడుతున్నా. చెప్పమ్మా. సార్ శ్రీనాథ్ గారు కాయలు కొడుతున్నారు సార్, మీకు డబ్బులు కట్టక ఛానల్ అయ్యి కదా. అవును. తోట దగ్గర కాయలు కొడుతున్నారు సార్, మీరు రాండి సార్, ఈరోజు డబ్బులు వస్తుంది మీకు. అవునా? అవును సార్. అయితే మా మేనేజర్ పిలుచుకొని వస్తాను. సరే సార్. సార్ నా పేరు కులాయప్ప సార్. సరే కులాయప్ప, థ్యాంక్స్ కులాయప్ప. మా సార్కి చెప్పి పిలుచుకొని వస్తాలే. సరే ఓకే సార్. ఓకే. 1 గంట తర్వాత అసలు ఏం జరిగిందంటే నేను ఫోన్ చేసి గంట అవుతుంది, బ్యాంక్ వాళ్ళు ఇంకా రాలేదే. వస్తానా రాడొస్తాను, వాళ్ళే ఉంటారు, కార్ వస్తుంది. ఇక్కడ కులాయప్ప ఎవరు? సార్ నేనే సార్. నువ్వేనా? అవును సార్. సీనా తోట ఆడింది సార్ స్ట్రైట్ పోయి రైట్ తీసుకోరు సార్, కాయలు కొడుతున్నాడు, అరటి తోట కనిపిస్తుంది సార్. రైటా? రైట్ సార్. సరే ఓకే సార్. సార్ అక్కడ రైట్ తీసుకోవాలి కదా. శ్రీనాథ్ తోట ఇదేనా? సార్ కులాయప్ప ఫోన్ చేసి చెప్పినాడు, ఇదే సార్. ఎక్కడుంటాడు? అదా ఉంటాడు సార్, లారీ కాడ పదన్నాడు సార్. శ్రీనాథ్ తోటకాడికి పోతారా? 1 గంట లేట్ అయిపోయా, ఇంటికాడికి బంధువులు వచ్చినారా. పోతాను వాడు పాపం నా కోసం వెయిట్ చేస్తాంటాడా. సర్లే. అరే చెప్పు కులాయప్ప. శ్రీనాథ్ తోటకాడికి పోలేదా? పోతాను కులాయప్ప, చిన్న పని ఉన్నది, ఇంటికాడికి బంధువులు బ్యాంక్ మేనేజర్ వచ్చి మెడపడి పట్టుకొని శ్రీనాథ్ ఇసుకుపోతారంట. అవునా? ఎందుకు వచ్చారు? డబ్బులు కట్టలేదంట, ఛానల్ నుంచి వచ్చినారు. వారిని పసుకులు ఎక్కువ కులాయప్ప, మన శ్రీనాథే. రే ఉండరా, నేను మళ్ళీ చేస్తా ఉండరా. రైతు శ్రీనాథ్ ఉన్నాడు కదా, మన బ్యాంకులో ఎంత పొంది మొత్తం? ఒక నిమిషం సార్. శ్రీనాథ్ గారు సార్, అసలు 3 లక్షలు సార్, వడ్డీ 6 లక్షలు సార్. ఏందా అసలు 3 లక్షలు అయితే వడ్డీ 6 లక్షలు అయిందా? అవును సార్. ఏం లేదు సార్ కట్టక. అసలు వాడు ఒక కంతు కూడా కట్టలేదు సార్. కట్టలేదా? సార్ సరే అట్టికాయలకు వస్తున్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చినాం. వాడు తోటలో ఉంటాడు, మెడపట్టి పట్టుకొని ఈడ్చుకొని రాపండి. సరే సార్. ఓ తొందరగా కొయ్యండి, భోజనం టైం ఇది. విరివిరి కొయ్యండి. శ్రీనాథ్, శ్రీనాథ్ ఆడినాడు, తోట అంతా ఎత్తుకులాడికి అలసిపోతాను. శ్రీనాథ్ యాడ స్వామి, లోడ్ చేపించి సార్ ఉన్నాడు శ్రీనాథ్. ఉన్నాడు. రే బిర్యానీ ప్యాకింగ్ చేయండి, అన్నం టైం అవుతుంది, తొందరగా పోవాలి. మీకు తెలీదా? బ్యాంకులో లోన్ తీసుకొని నువ్వు అసలు కట్టలే, వడ్డీ కట్టలే, ఎన్ని సంవత్సరాలు అయితే అనుకుంటున్నాను. సార్ ఈ రోజు అట్టికాయలు లోడ్ అవుతున్నాయి సార్, రేపు వచ్చి బ్యాంకులో నేను కలిసాలి సార్. ఏమవుద్దు కానీ మేనేజర్ ఇడికి వచ్చినాడు. సార్ నా అన్నిడినా శ్రీనాథ్ అన్న బ్యాంకులో పడకుండా పోయారు. ఇటుకు వచ్చిన తోటలోకి దిగు కులాయప్ప, మానం పోతుంది. సార్ మాట్లాడదు సార్. రా ఈడ్చుకురండి. ఎన్నాళ్ళు అవుతుంది, వడ్డీ గట్లే అసలు గట్లే తమాషలు పడుతున్నాం ఏమన్నా? సార్ నమస్కారం సార్. నీ దొంగ నమస్కారాలు పక్కన పెట్టి లోన్ తీసుకొని ఎన్నాళ్ళు అయ్యాయా? వడ్డీ గట్లే అసలు గట్లే, ముందు వడ్డీ అసలు కట్టేది నేర్చుకో. సార్ 3 సంవత్సరాలు సార్ నాకు పంట రాక ఈ సంవత్సరం సార్ పంట వచ్చింది సార్. ఈ కాయలు కొట్టినా సార్ వారానికి లెక్కిచ్చారు సార్. వచ్చాని మీ బ్యాంకుకి వచ్చి నా లెక్కంతా నేను కడతా సార్. యో ఇదే మాట 3 సంవత్సరాలు చెప్తాను. అసలు గట్లే, వడ్డీ గట్లే, వారానికి ఏదో వస్తా అంటాడు, వారం ఏదో పనిలే. 20 రోజుల్లో డబ్బులు కట్టాల్సిందే మాకు, లేదంటే మా ఉద్యోగాలు పోతాయి. ఇతనితో సార్ డిస్కషన్, ఇడ్చుకొని పోతే వాళ్ళు వచ్చి లెక్క కట్టి ఇడిపించుకొని పోతారు. భాష నువ్వు కొంచెం ఉండు. ఏమయ్యా నువ్వు డబ్బులు తీసుకొని ఎన్నేళ్ళు అవుతుంది? అసలు కన్నా వడ్డీ ఎక్కువైంది. ఈ రోజు కట్టుకోకుంటే లారీ పోనీము. సార్ లారీ పోనీ చెప్పే ఉండదు. సార్ ఏమైంది సార్? నువ్వు ఎవరమ్మా? ఇలా స్నేహితుడిని సార్. సరే వాళ్ళ స్నేహితుడు కాబట్టి చెప్తానా. ఇతను బ్యాంకులో డబ్బు తీసుకొని చాలా ఏళ్ళు అవుతుంది, అసలు కన్నా వడ్డీ ఎక్కువైంది. ఈ రోజు డబ్బు కడితేనే లారీ పోనిచ్చాం,
అదే లారీ పోనిచ్చే ప్రసక్తే లేదు. సార్ ఏమనుకోవద్దండి సార్, ఇతనికి దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి పంట రాలేదు సార్. ఈ సంవత్సరం పంట బాగా పండింది సార్. ఈ వద్ద అరటికాయలు కొడతాడు, ఒక వారంలో డబ్బులు ఇస్తారు సార్. ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు అసలు వడ్డీతో సార్ కట్టి ఇచ్చే బాధ్యత నాది సార్. అతను కట్టుకోకుంటే సూరిటీ నువ్వు ఉంటావా? సంతకం పెడతావు కదా? సార్ ఉంటాలే సార్, సంతకం పెడతాలే సార్. నేను ఇద్దరు మా ఫ్రెండ్ పెడతాము, కానీ ఈ రోజు మాత్రం బండి ఆపొద్దండి సార్. ఊర్లో ఇతనికి మానం పోతుంది సార్. ఏమనుకోద్దండి సార్, సంతకం పెడతాలే సార్. నీ ఆధార్ కార్డులో నీకు పేరు చెప్పు. సార్ తెచ్చాలే సార్. సార్ ఇతను కూడా కట్టకుండా ఇద్దరిని కలిపి ఇడ్చుకోమదాం సార్. ఏమయ్యా సంతకం పెట్టుకో. సార్ కలిపి పెడతాలే సార్. పెట్టు, తొందరగా పెట్టాడా. సార్ ఇది ఒక్కసారి ఇచ్చి పెట్టండి సార్. ఏమనుకోద్దండి సార్. వారం రోజులే సార్ వారం రోజులకి డబ్బు కట్టించే బాధ్యత నాది సార్. ఓకే సార్. నా వీడియో చూసినారు కదా ఎట్టుంది. ఈ వీడియో జస్ట్ మెసేజ్ కోసం, అంటే మనం మామూలుగా రైతులు బ్యాంకులలో లోన్ తెచ్చుకుంటుంటారు కదా. సో రైతులు కట్టకుంటే కన్నా ఇట్లా తోటల కాడికి వచ్చి ఇళ్ళ కాడికి వచ్చి బెదిరిస్తుంటారు. సో ఒకవేళ పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు తీసుకొని మన ఇండియా వదిలిపెట్టి విదేశాలకు పోతుంటారు కదా, వాళ్ళైతే ఏం చేయలేరు. సో దీనికోసం జస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ కోసం ఈ రోజు మన శ్రీనాథ్ అన్న మన తోటలో ఫస్ట్ కటింగ్ ఇప్పుడు అరటికాయలు కొడతాంటే వీడియో దీనికి వచ్చినాము. నాకు తెలిసి శ్రీనాథ్ అన్న ఫస్ట్ టైం కదా నన్ను ఫస్ట్ టైం ఎవరు చెప్పారు నీకు? నువ్వే అంటే మేము మామూలుగా అరచెట్లు పెడతాంటాం కదా, నేను కూడా పెట్టొచ్చు సారి సక్సెస్ అవుతుంది అంటే ఒకసారి ట్రై చేయన్నా అంటే అన్న ఒకటేసారి ట్రై చేయమంటే 2000 పెట్టకుండా 4000 పెట్టినాడు. 4000 అరచెట్లు అయితే పెట్టినాడు. ఈ రోజు మనకు ఎక్కడున్నది ప్యాకింగ్? ప్యాకింగ్ కిందరే శ్రీనగర్ వస్తున్నారంట. ఉదంపూర్ అంట. ఎక్కడ అది? మహారాష్ట్ర దగ్గరికి అంట ఇవి ప్యాకింగ్. సో ఎంత రేటు? 20,000 టన్ను 20,000 అంట. సో అన్న అయితే ఫస్ట్ టైం అరచెట్లు పెట్టినాడు. పెట్టడంలోనే 20,000తో వచ్చాడు. సో ఫస్ట్ టైం కాబట్టి శ్రీనాథ్ అన్న మళ్ళీ దీంట్లో ఒకటి ఉంది. 20,000 అంటే కొన్ని బాగాలేనట్టు కూడా 20,000 అడుగుతానంట అందరూ. అంటే ఇప్పుడు క్వాలిటీ నాకు బాగుండదని నాకు రేటు పెట్టాను అనమాట. బాగాలేనట్టు కూడా మళ్ళీ ఇది కూడా ఉంది. సో రైతు సోదరులను చెప్తాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను, ప్రతి ఒక్క తోట 20,000తో కొట్టరు. మన కాయ లెంత్, కాయ షైనింగ్ దాన్ని బట్టి రేటు కొడతారు. అది మనకు శ్రీనగర్ అయితే శ్రీనగర్ ప్యాకింగ్ అయితే ఒక రేట్ ఉంటది, మామూలుగా వేరే దానికి అయితే ఒక రేట్ ఉంటది, ఫుల్ టైట్ కాయ అయితే ఒక రేట్ ఉంటది, 60% 50% అయితే కాయ అయితే ఒక రేట్ ఉంటది. సో ఫస్ట్ గెల అయితే ఒక రేట్ ఉంటుంది, రెండో జట్టు అయితే ఒక రేట్ ఉంటుంది, మూడో జట్టు అయితే ఒక రేట్ ఉంటుంది, బాక్సులకి అయితే ఒక రేట్ ఉంటుంది, లూజ్ సీపులు పెడతారు అదైతే ఒక రేట్ ఉంటుంది, ఐచర్లకు లూజ్ గెలలు పెడతారు అదైతే ఒక రేట్ ఉంటుంది. కాబట్టి అన్ని 20,000 ఉండవు. దయచేసి తెలుసుకోండి. ఏం చెప్పు, నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావు కదా, చెప్పు. సో చూస్తుంటాం కదా మనము, ప్రతి ఒక్కరు చాలా మంది అంటుంటారు 20,000 కదా మీవి, మావి కూడా 20,000 కొట్టచ్చు కదా అని. కాయలు ఎంత ఉండాలి, షైనింగ్ ఉండాలి, తోట బాగుండాలి, అవన్నీ ఉంటేనే. అట్లా కాకుండా మనం పెట్టుకున్నాము 10 గెల వచ్చి కనీసం 15 కేజీలు 20 కేజీలు ఉంటాయి. అట్లా కూడా కొన్ని కాయలు ఎంత ఉండవు. అప్పుడు మాది కూడా కొట్టచ్చు కదా, వాళ్ళది కాయ మాది కాయ అనొచ్చు. అట్లా కాదు. సో ప్రతి ఒక్క తోట కూడా బాగుంటేనే మనకు ఆ రేటు గిట్టుబాటు అవుతుంది. మాట్లాడు చంద్రన్న, మన పెద్ద మంచి బ్యాంక్ మేనేజర్ మాట్లాడతాడు. ఇప్పుడు రైతు కళ్ళల్లో ఆనందం అంటే పంట చేతికి వచ్చినప్పుడే. ఇప్పుడు మన శ్రీనాథ్కు పంట చేతికి వచ్చింది కాబట్టి కళ్ళల్లో ఆనందం చూడండి ఎట్టుందో. ఎందుకంటే కరెక్ట్గా శ్రీనాథ్ గొల్లలు కొట్టే టయానికి 20,000 రేట్ వచ్చినది. ముందంతా 3,000, 2,000, 5,000, 10,000 పోతున్నాయి. శ్రీనాథ్ అదృష్టవంతుడు, శ్రీమంతుడు కాబట్టి ఈరోజు కాయ బాగుంది, ప్లస్ రేటు టయానికి కలిసి వచ్చింది కాబట్టి శ్రీనాథ్కి ఏమి ఇబ్బంది లేదు. కాదు, నువ్వు బ్యాంక్ మేనేజర్ కదా, వచ్చేట బెదిరియచ్చానా? అంటే డబ్బులు కట్టాల్సిందే కదా. అంటే వేరే వాళ్ళు ఎక్కడ కొట్టి ఎవరైనా పోతే వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకురాలేము మీరు. అంటే ఊన్లే మనం మెత్తన వాళ్ళనైతే బెదిరించి లెక్క రావడతాం, మిగతా వాళ్ళనైతే మాట్లాడు భాషన్న. ఈరోజు మన హరన్న సూచన మేరకు మన శ్రీనాథ్ అన్న ధైర్యంగా 2,000 చెట్లు అంటే 4,000 చెట్లు పెట్టినాడు. ఆయన ధైర్యానికి ఒప్పుకోవచ్చు. ఆయన ధైర్యానికి తగ్గట్టు అదృష్టం కూడా అతన్ని అట్టే వరించింది. మంచి రేటు పోయినాయి, కాయలు కూడా పంట బాగా వచ్చింది, కాయలు కూడా బాగున్నాయి. కంగ్రాచులేషన్ శ్రీనాథ్ అన్న. ఈ కాయలు వచ్చేసి షైనింగ్, ఫినిషింగ్ అన్ని రావాలంటే బాగా వచ్చాయంటే హరి సూచనల మేరకు నా బాగా ఫాలో అయినా మన రేటు కూడా పెట్టానంటే అదే కారణం. లెంత్, సైజు అన్ని బాగా వచ్చాయని కాబట్టి నాకు రేటు పెట్టాను. ఇంకోటి ఏంటంటే మనం వీడియో పెట్టినాం కదా 20,000 అని, చాలా మంది వ్యాపారస్తులు అన్నారు, అన్న నువ్వు 20,000 పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు అయితే 20,000 అంటారు, మాకు ఇబ్బంది అయిపోయింది అని చెప్తున్నారు. మన రేటు ఈ కాయ ఇంత రేటు ఉందని తెలియపరచడం కోసం మాత్రం వీడియో చెప్పినాం. మాట్లాడాను మన బ్యాంక్ ఉద్యోగి ఎంప్లాయ్ మాట్లాడు. రైతులు రుణాలు తీసుకోండి, సకాలంలో కట్టండి. రైతు బాగుంటేనే ప్రతి ఒక్కరు బాగుంటారు. అంటే కాదు, మిగతా వాళ్ళని అడగవా నువ్వు? రైతుల గురించి చెప్తాను. ప్రతి ఒక్కరు లోన్ కట్టాలి, సమయానుకూలంగా కట్టాలా.
జస్ట్ మెసేజ్ కోసం తీసినాం కాబట్టి ఇది ఓకే. శ్రీనాథ్ అన్న నీకు కంగ్రాచులేషన్ అన్న. ఈ రోజు 20 వేలతో కొట్టినందుకు మన శ్రీనాథ్ అన్న వీడియో తీయాల మన తోటకాడ ఇవద్దు ఫస్ట్ టైం కాయలు కొడుతున్నాం రాండి అంటే వచ్చినాము. ఏం లడ్డే ఉన్నది ఇచ్చినాం మాకేమన్నా అది చెప్పాలి ఇంకా ఈ లోడ్ అయిపోయినాక. కాబట్టి ఎన్ని చెప్పకూడదు కాబట్టి శ్రీనాథ్ అన్నకు జై రైతు బిడ్డ.